శారీని అయితే మళ్ళీ మీషోలో మనకి రీస్టాక్ చేశారండి. లేటెస్ట్‌గా మనకి ఏంటంటే ఇది సుమ గారు స్టైలింగ్ చేశారు. ఈ శారీ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ రోజు మన వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఫుల్‌గా హల్చల్ చేస్తున్న ఈ శారీస్ కలెక్షన్ అయితే ఈ రోజు మన వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇవైతే స్టాక్ అవుట్‌లో అయితే ఉన్నాయండి. చాలా మంది అడిగారు. మళ్ళీ ఇది మనకి ఇప్పుడు స్టాకింగ్ చేశారండి మనకి మీషోలో. అందుకని ఇదైతే నేను తెప్పించి మీకు రివ్యూ చేస్తున్నాను. మీరు మిస్ చేసుకోకుండా ఈ కలెక్షన్ అయితే హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. నేను వీటి లింక్స్ కోడ్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుండి ఈ శారీస్ కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాధా. రోజులాగే ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి. ఇంకా మనకి ఇప్పుడు ఫెస్టివల్స్ అన్నీ కూడా ముందే ఉన్నాయి కదండి. రంజాన్ అలాగే ఉగాది ఫెస్టివల్స్ ఉన్నాయి కదా. మీ అందరి కోసం మీ అందరికీ యూజ్ అయ్యే ఈ కలెక్షన్ అయితే తెప్పించానండి. పట్టు శారీస్ కలెక్షన్. మీరందరూ కూడా ఎప్పటి నుండో ఈ కలెక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా. అందుకనే వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వాచ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కలెక్షన్ ఏంటో చూసేద్దామండి. మన కలెక్షన్లో నేను ఫస్ట్ చూపించే శారీ అయితే ఇదే అండి. మంచి లావెండర్ కలర్ శారీ అండి. చాలా ట్రెండింగ్లో ఉందండి ఈ శారీ అయితే. ఇప్పుడు మనకి ఇది మీషోలో అయితే న్యూగా లాంచ్ చేశారు. అంటే స్టాక్ అవుట్లో ఉంది. మళ్ళీ కూడా మనకి ఇప్పుడు స్టాకింగ్ చేశారండి. ఎవరైతే నన్ను అడిగారో వాళ్ళు హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. ఇది ఆల్రెడీ నేను ప్రీవియస్గా మీకు పోస్ట్ చేశానండి వీడియో అయితే. ఈ శారీకి అయితే నేను బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించానండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను స్టిచ్ చేయించిన తర్వాత ఈ శారీ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తానండి. ఈ రోజు వీడియోలో నేను ఈ శారీ గురించి ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్లౌజ్ పీస్ అయితే ఇలాగైతే స్టిచ్ చేయించానండి. ఇది పింక్ లాగా మీకు కనిపిస్తుంది, బట్ ఇది పింక్ కాదండి, మంచి డార్క్ పర్పుల్ అండి. ఈ పర్పుల్ కలర్ కాంబినేషన్లో ఈ బ్లౌజ్ పీస్ మగ్గం వర్క్ బ్లౌజ్ పీస్ అయితే నేను మీషోలో పర్చేస్ చేశాను. చాలా బాగుందండి. ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో నేను ఈ శారీ అలాగే ఈ బ్లౌజ్ గురించి డీటెయిల్స్ అయితే ఇచ్చాను. మళ్ళీ చాలా మంది అయితే అడుగుతారు కదా, వాళ్ళ కోసం అయితే ఇలాగ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. అలాగే దీనికి పర్ల్స్ అలాగే కుందన్స్ అలాగే షుగర్ బీడ్స్తో చాలా సూపర్గా ఉందండి బ్లౌజ్ అయితే. ఇది ఫుల్ స్టిచ్చింగ్ అయితే అయిపోయిన తర్వాత మళ్ళీ నేను మీతో షేర్ చేసుకుంటాను అని చెప్పాను కదా. ఆఫ్టర్ స్టిచ్చింగ్ ఎలా ఉందనే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలాగ మనకి బ్యాక్ నెక్ అయితే ఇలా అయితే ఇచ్చారండి. కట్ వర్క్ ఇచ్చేసి ఇలాగా ఫుల్ మొత్తం కూడా ఇలాగా మొత్తం మగ్గం వర్క్ అయితే వచ్చింది చూడండి. ఇలాగ షుగర్ బీడ్స్ అలాగే గోల్డ్ కలర్ కుందన్స్తో అలాగే పర్ల్స్తో ఇలాగైతే చాలా సూపర్గా ఉందండి. అలాగే స్లీవ్స్కి వచ్చేసి ఇలాగా ఎల్బో స్లీవ్స్ వరకు ఇలా చూడండి. ఇలాగా ఫుల్ స్లీవ్స్ అయితే ఇలా ఇచ్చారు. చాలా సూపర్గా ఉందండి. ఇలా అయితే ఉంది బ్లౌజ్ అయితే. ఈ శారీకి అయితే నేనైతే ఈ బ్లౌజ్ అయితే పేరప్ చేసుకున్నానండి. ఇలా శారీకి అయితే ఈ బ్లౌజ్ పీస్ కూడా నేను తీసుకున్నానండి. మంచి డార్క్ పర్పుల్ కలర్లో ఇలాగ బెనారస్ బ్లౌజ్ పీస్ అండి. చూడండి, లైట్ లావెండర్కి ఇలాగ డార్క్ కలర్లో చాలా సూపర్గా ఉంటుందండి ఈ కలర్ కాంబినేషన్. ఇదైతే ఇంకా స్టిచ్చింగ్ అవ్వలేదండి. ఇది మొత్తం కంప్లీట్గా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ స్టిచ్చింగ్ ఎలా ఉంటుందని కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇలా అయితే ఉందండి. ఈ కలర్లో నేనైతే ఇలా తీసుకున్నాను ఈ శారీకి. చూడండి, ఈ శారీ పైన అయితే నేనైతే ఈ 2 బ్లౌజెస్ అయితే సెట్ చేసుకున్నానండి. నేను చెప్పాను కదా, నేను ఇది స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది ఫుల్ లుక్ అనేది చూపిస్తాను అని. ఇలా అయితే నేను స్టిచ్ చేయించానండి. ఇది మీకు పింక్ లా కనిపిస్తుంది అని చెప్పాను కదా. ఇదొక లాంటి పర్పుల్ కలర్ అండి. చాలా పింక్ అలాగే మనకి పర్పుల్ మిక్సింగ్ షేడ్లో వచ్చేసింది. ఇదైతే డార్క్ పర్పుల్ అండి. ఇలా అయితే ఉంది. బనారస్ క్లాత్లో ఇదైతే తీసుకున్నాను. ఇది ఇంకా స్టిచ్చింగ్ అవ్వలేదని చెప్పాను కదా. ఇలా అయితే నేను 2 బ్లౌజ్ పీసెస్ అయితే ఈ శారీ పైన సెట్ చేశాను. నేను ఇక్కడ పిక్ అయితే యాడ్ చేస్తాను చూడండి. ఎందుకంటే ఈ శారీ వేర్ చేసినప్పుడు ఎలా ఉంటుందనేది పిక్ అయితే యాడ్ చేస్తాను. ఇక్కడ చూసి మీరు కూడా కావాలనుకుంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. చాలా సూపర్గా ఉందండి. మనకి ఏంటంటే ఇది ఫుల్ మొత్తం కూడా శారీ అలాగే బ్లౌజ్ పీస్ మొత్తం కూడా ఇలా మనకి 1000 బిలోలోనే వస్తుంది కాబట్టి చాలా మంచి లుక్ అయితే వచ్చేసిందండి. ఇలా అయితే ఉంది శారీ అలాగే బ్లౌజ్ లుక్ అయితే చూడండి. ఇలా అయితే ఉంది. ఈ రోజు మన కలెక్షన్లో నేను నెక్స్ట్ చూపించే శారీ అయితే ఇదే అండి. ఎల్లో కలర్కి బ్లాక్ కలర్ కాంబినేషన్లో శారీ మాత్రం చాలా సూపర్గా ఉందండి. ఈ శారీస్లో ఈ కలర్ కాంబినేషన్ ఫుల్ ట్రెండింగ్లో ఉందండి. ఇన్స్టాగ్రామ్లో అలాగే ఆన్లైన్లో మీషోలో కూడా ఫుల్ ట్రెండింగ్ శారీ ఏది అంటే ఇదే అండి. ఇవైతే చాలా ఇప్పటికీ కూడా చాలా ట్రెండింగ్ కలెక్షన్ అయితే ఇదండి. దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఏంటంటే దీంట్లో నేనైతే ఈ బ్లాక్ కలర్ ఇలాగా చాలా బాగుంటుందని ఇప్పుడు ఈ బ్లాక్ కలర్ బ్లౌజ్ పీస్ అయితే మీషోలో న్యూగా లాంచ్ చేశారండి. ఇలాగ మిర్రర్ వర్క్తో మగ్గం వర్క్తో చాలా సూపర్గా ఉందండి. ఇలా చూడండి, ఇలా అయితే ఉంది. అందుకని ఈ శారీ పైన ఇలాగ పేరప్ చేసుకుందామని నేను ఈ బ్లౌజ్ పీస్ అయితే తెప్పించానండి. ఇది స్టిచ్చింగ్ అయితే అవ్వలేదు. ఫుల్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందని మీతో షేర్ చేసుకుంటాను. బట్ ఈ బ్లౌజ్ పీస్ మాత్రం మీరు అస్సలు మిస్ చేసుకోకండి, ఎందుకంటే సూపర్గా ఉంది. ఇది మనకి 350 మాత్రమే పడిందండి. మగ్గం వర్క్ బ్లౌజ్ పీస్ అండి. ఫుల్గా చూపిస్తాను ఎలా ఉందనేది. ఇప్పుడు నేను బ్లౌజ్ పీస్ అయితే ఓపెన్ చేశాను. చాలా పెద్దగానే ఇచ్చారండి బ్లౌజ్ పీస్ అయితే. ఇలా అయితే ఇచ్చారు. బ్యాక్ నెక్ చూడండి, రౌండ్ నెక్ ఇచ్చేసి ఇలాగా ఫుల్ ఆల్ ఓవర్ కూడా మొత్తం ఇలాగా గ్లాస్ మిర్రర్స్ అయితే ఇచ్చారు. ఇవి మనకి ప్లాస్టిక్ మిర్రర్స్ కాదండి, గ్లాస్ మిర్రర్స్ అండి. చాలా సూపర్గా ఉందండి బ్లౌజ్ పీస్. చూడండి ఇంత పెద్దగా అయితే ఇచ్చారు. ఇలాగే ఫ్రంట్ నెక్ అయితే ఇలా అయితే ఇచ్చారు. బ్యాక్ నెక్ అయితే ఇలా అయితే ఇచ్చారు. 2 హ్యాండ్స్కి కూడా ఇలా అయితే వర్క్ అయితే ఇచ్చారండి. ఇవి కూడా మొత్తం కూడా గ్లాస్ మిర్రర్స్ అండి. చాలా సూపర్గా ఉంది చూడండి. ఇలా అయితే మనకి వర్క్ అయితే ఇలా అయితే వచ్చింది. మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. ఇలా అయితే వచ్చిందండి. మొత్తం కూడా మగ్గం వర్క్ అండి. ఇది
చాలా సూపర్గా ఉందండి మగ్గం వర్క్ చూడండి ఇలా అయితే వచ్చింది. ఏంటంటే ఈ బ్లౌజ్ పీసెస్ అండి ఇవి కూడా నేను మీషో నుండే తీసుకున్నాను. బట్ ఇవి ఏంటంటే 1 మీటర్ అయితే లేవండి, 80 సెంటీమీటర్స్ వరకే ఉన్నాయి బ్లౌజ్ పీసెస్ అయితే. ఇలా చూడండి ఈ బ్లౌజ్ పీసెస్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, మనం ప్లెయిన్ శారీస్ పైన అలాగే ఇవి డిజైనర్ బ్లౌజ్లో స్టిచ్చింగ్ చేపించి వేర్ చేస్తే చాలా సూపర్గా ఉంటాయి. రెడ్ కలర్ అలాగే బ్లాక్ కలర్ అలాగే వైట్ కలర్లో ఇలా అయితే నేను బ్లౌజ్ పీసెస్ అయితే తెప్పించానండి. జార్జెట్ బ్లౌజ్ పీసెస్ అండి, చాలా సూపర్గా ఉన్నాయి. ఇలా చూడండి ఇది మొత్తం కూడా ఇలాగా చెమ్కీ వర్క్తో ఇలా అయితే వచ్చింది. ఇది కూడా మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చిందండి బ్లాక్ కలర్లో. ఇవి ఏంటంటే మనకు ఆల్ శారీస్ ఎలాంటి శారీస్ పైన కూడా మ్యాచింగ్ అయితే అవుతాయి కాబట్టి ఇలా అయితే నేను తెప్పించాను. చూపిస్తాను ఎలా ఉన్నాయనేది. ఇది మొత్తం కూడా జార్జెట్ అండి. ఇది 1 మీటర్ అయితే రాలేదు, ముందే చెప్తున్నాను చూడండి. 1 మీటర్ అయితే 80 సెంటీమీటర్స్ మాత్రమే ఉంటుంది. ఇలా చూడండి ఇది మొత్తం కూడా ఫుల్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేసింది. చెమ్కీ వర్క్తో ఇలాగా చాలా హైలైట్ చేశారు. ఇలా ఎల్బో హ్యాండ్స్ చూడండి, ఎల్బో హ్యాండ్స్ వరకు అయితే ఇలా ఇచ్చారు, కట్ వర్క్ అయితే ఇచ్చారండి. ఇలా ఇది చాలా ట్రెండింగ్లో ఉందండి ఈ రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ అయితే. ఈ అంటే బ్లాక్ శారీకి అలాగే మనకి వైట్ శారీకి ఇలాంటి శారీస్కి అయితే ఇలాంటి బ్లౌజెస్ చాలా సూపర్గా ఉంటాయండి. దీన్ని డిజైనర్ బ్లౌజ్లో మనం స్టిచ్చింగ్ చేయించుకొని వేర్ చేయొచ్చు. చూడండి ఇలా అయితే ఉంది, మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి ఇది. ఇలాగా జార్జెట్ ఫ్యాబ్రిక్లో వచ్చింది. ఏంటంటే ఇది వైట్ కలర్ అండి, వైట్ కలర్ పైన ఇలాగా ఫుల్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది చూడండి ఇలా అయితే ఉంది. ఇది కూడా 70 or 80 సెంటీమీటర్స్ వరకే ఉంటుందండి, 1 మీటర్ అయితే లేదు ఈ ఫ్యాబ్రిక్ అయితే. మొత్తం కూడా ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన ఇలా అయితే వచ్చిందండి, చాలా సూపర్గా ఉందండి. మంచి డిజైనర్ బ్లౌజ్ లాగా దీన్ని మనం స్టిచ్చింగ్ చేయించుకొని ప్లెయిన్ శారీస్ పైన వేర్ చేస్తే చాలా సూపర్గా ఉంటుందండి. ఇలా అయితే ఉంది బ్లౌజ్ పీస్ అయితే. నెక్స్ట్ అయితే ఈ బ్లాక్ కలర్ బ్లౌజ్ పీస్ అండి. బ్లాక్ కలర్ పైన ఇలా అయితే వచ్చింది చూడండి, సీక్వెన్స్ వర్క్ అయితే మీకు కనిపిస్తుంది. లాంగ్ డిస్టెన్స్లో చూడండి చాలా చిన్నగా ఇచ్చారు. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి జార్జెట్ కాదండి, ఇది రా సిల్క్ మెటీరియల్ పైన చికెన్ కర్రీ వర్క్ ఉంటుంది కదా అలా అయితే ఉంది. చాలా సూపర్గా ఉందండి. దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, మీరు ఏ కలర్ కావాలని హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకి ఇవైతే అవైలబుల్గా ఉన్నాయి. నాకైతే ఇది అరౌండ్గా 150 మాత్రమే పడిందండి. ఇది కొంచెం పెద్దగానే ఇచ్చారండి ఫ్యాబ్రిక్ అయితే. జార్జెట్ ఫ్యాబ్రిక్లో మాత్రం చాలా చిన్నగా ఇచ్చారు. నాకైతే అది అరౌండ్గా 100 రూపీస్ మాత్రమే పడిందండి. అంత మంచి ఫ్యాబ్రిక్లో మనకి 100 రూపీస్లో ఏమొస్తుందండి, హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. చూడండి ఇలా అయితే ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించిన ఈ బ్లౌజెస్ అలాగే శారీస్ కలెక్షన్ అయితే ఎలా ఉందనే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇవి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకి మీషోలో అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఈ జార్జెట్ బ్లౌజ్ పీసెస్ అయితే మనకి 100 రూపీస్లోనే మీషోలో అవైలబుల్గా ఉన్నాయండి. మనకి బయట అయితే 100 రూపీస్కి నార్మల్ బ్లౌజ్ పీస్ కూడా రాదండి. మీషోలో మాత్రం ఇంత డిజైనర్ బ్లౌజ్ పీస్ అయితే 100 రూపీస్లో అంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. నేనైతే 100% రికమెండ్ చేస్తున్నాను. వీటి కోడ్స్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుండి కావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. ఓకే అండి, ఈరోజు వీడియో నేను ఇంతటితో ఏం చేస్తున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.